రామేశ్వరంలో ఒక కుటుంబంలో ఆహ్, ఒక పాప జన్మించింది. ఆ పాపకి తండ్రి ఎంతో ధర్మాత్ముడు, కోటికి పడగలెత్తినవాడు. ఆ ఊళ్ళో హ్మ్, ప్రవచనాలు చెప్పేవాళ్ళు వస్తే అప్పుడు కాశీ మహత్యం విన్నది. ఆ కూతురికి 8 ఏళ్ళు. ఇంటికొచ్చి తండ్రిని, నాన్నగారు నాన్నగారు నన్ను కాశీ పంపించండి అని అడిగింది. కాశీ ఇప్పుడెలాగమ్మా, ఇప్పుడు నువ్వు చిన్నదానివి, నీకు పెళ్ళయిన తర్వాత నీ భర్త తీసుకెళ్తాడు అని చెప్తాడు. అలా అయితే నాకు పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు ఆయన పెళ్లి చేశాడు. భర్తని తీసుకెళ్ళమని అడిగింది. భర్త ఇప్పుడే కాదు, కొంచెం పెద్దయ్యాక తీసుకెళ్తానన్నాడు. ఒక ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. ఆవిడ ఆ తర్వాత పిల్లవాడిని పెంచుకుంటూ అలా బతికింది. తండ్రి పోయాడు, అత్తమామలు పోయారు, అందరూ పోయారు. అత్తమామల ఆస్తి, తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా జాగ్రత్తగా చూసుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటూ బిడ్డని పెంచింది. బిడ్డని కాశీ పంపించమంది. అప్పుడు పెళ్ళయిన తర్వాత వెళ్దువుగానమ్మా అన్నాడు. అప్పుడు కొడుక్కి పెళ్లి చేసింది. ఇప్పుడు వెళ్తాను అంటే, నాకు పిల్లలు పుట్టాక వెళ్దువుగాని అన్నాడు. తర్వాత పిల్లలు పెద్దయ్యాక వెళ్దువుగాని అన్నాడు. తర్వాత పిల్లలు పెద్దయ్యాక పంపిద్దాం అనుకునేటప్పుడు ఆవిడ చనిపోయింది. అప్పుడు ఆవిడ అస్థికల్ని కాశీ తీసుకెళ్తాడు. కానీ అక్కడ కూడా కూడా ఒక సేవకుడిని తీసుకెళ్ళాడు. వాడు అవన్నీ పట్టుకుని పారిపోయాడు. మళ్ళీ వచ్చి అడిగాడు. ఊళ్ళోకి వచ్చి వాడిని వెతికితే, వాడు వచ్చి మళ్ళీ అక్కడ వెతికితే అది కనపడలేదు, అస్థి సంచయనం. తర్వాత ఆవిడ అస్థికలు కూడా కాశీకి వెళ్ళలేకపోయింది. తర్వాతి జన్మలో ఆవిడ కాశీరాజుకి కూతురిగా పుట్టింది. అప్పుడు కాశీరాజు ఇల్లరికం వచ్చిన అబ్బాయిని నేను పెళ్లి చేస్తాను మా అమ్మాయికి అని చెప్తాడు. అప్పుడు విదర్భరాజునిచ్చి పెళ్లి చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ 10,000 సంవత్సరాలు కాశీరాజ్యాన్ని పరిపాలించారు. తర్వాత ఈ అమ్మాయి పార్వతీదేవికి చెలికెత్తగా జయగా పరిణమించింది. ఈ అమ్మాయి భర్త శివుడి సైన్యంలో రిటిగా పుట్టాడు. భృంగి రిటి అంటాం కదా, వాళ్ళట, ఆ రిటి అట.